హాయ్ అక్క. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. ప్రేరణ. ఎందుకు ప్రేరణ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే తను ఒక 2-3 వీక్స్ నుంచి కొంచెం గేమ్ పైన ఇంట్రెస్ట్ పెడుతుంది. బట్ ప్రేరణ కొంచెం చైల్డిష్ బిహేవియర్ చేస్తుంది, నామినేషన్ పాయింట్స్ తీసుకోలేకపోతుందని చాలా సార్లు రిపీటెడ్ గా ఇదే వినిపిస్తుంది కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఈసారి చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు లేని కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కదా, ఎక్స్ కంటెస్టెంట్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్స్ చేపేయడం, నీకు ఎలా అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్? కొంచెం అయితే బెటర్ అనిపిస్తుంది అట్లా పెట్టడం వల్ల. వీళ్ళు కూడా ఆడతారు కదా, ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనిపిస్తుంది. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ నీకు ఈ సీజన్స్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా వీళ్ళు ఇంకా కొంచెం ఆడితే బాగుంది అనిపిస్తుంది. ఓకే. సో అప్పుడున్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా? అప్పుడున్న వాళ్ళే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా వీళ్ళు కొట్లాటం ఇదే ఎక్కువ ఉంది. ఓకే. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగున్నారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు బాగుందా? ఈ వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చినాకనే బాగుంది. ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి? ఏమో అక్క, నాకు అట్లా అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీకు ఎవరు నచ్చుతారు? అందులో అందులో అందరూ బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళనే ఎలిమినేట్ చేస్తున్నారు కదా, దీంట్లో బిగ్ బాస్ హ్యాండ్ ఏమైనా ఉందనుకుంటున్నావు? అంటే బిగ్ బాస్ టీమ్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఐ థింక్ చెయ్యొచ్చు అని కొంచెం ఇంటెన్షన్. ఓకే. సో ఇక్కడ ఓజీ అదే రాయల్ క్లాన్ అని చెప్పేసి కన్నడ టీం అన్నట్టుగా డివైడ్ చేసుకున్నారు కదా, సో ఇప్పుడు దీనికి సోనియా వచ్చి కన్నడ టీం కి చిచ్చు ఏమైనా పెట్టినట్టు అనిపిస్తుందా నీకు? లేదా వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నారు కదా, కానీ అట్లేం అనిపిస్తలే. మళ్ళా వాళ్ళే కలిసి మాట్లాడుతున్నారు. యష్మి ఎక్కువ మానిపులేట్ అవుతుందా, లేకపోతే నిఖిల్ ఎక్కువ మానిపులేట్ అవుతున్నాడా? యష్మి మానిపులేట్ అయితే నిఖిల్ కరెక్ట్ గానే ఉన్నాడు అనిపిస్తుంది. కరెక్ట్. ఎక్కడ కరెక్ట్ గా ఉన్నాడు అనిపిస్తుంది? తను గేమ్ పరంగా కానీ ఇంకా ఇంకా ఏంటంటే సో ఓకే. ఇప్పుడు విష్ణుప్రియ ఇంకా పృథ్వీ ఉన్నారు కదా, వాళ్ళ గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి? విష్ణుప్రియ ఇప్పుడు అంతా చూపించట్లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు బాగా ఆడుతుంది ఇంతకు ముందు కన్నా. అంటే విష్ణుప్రియ ఫోకస్ మొత్తం పృథ్వీ పైననే ఉందా, మారిందా ఏమన్నా? కొంచెం బెటర్, ఫస్ట్ కన్నా ఇప్పుడు బెటర్. అంటే పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ బెటర్ గా ఆడుతుంది అంటావా? ఆడుతుంది. ఓకే. పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడేమో డౌట్. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, గౌతమ్ లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? అలానే ఉన్నాడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు. సో బెటర్ గా ఆడుతున్నాడు. కానీ గౌతమ్ ఓవర్ ఎగ్రేషన్ చూపిస్తున్నాడు కదా, అది గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు అక్క. టాప్ 5 దాకా ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు? టాప్ 5 దాకా డౌట్. థ్యాంక్ యూ.